ఎట్లా చేస్తాను నువ్వు పాస్పోర్ట్ ఇష్టానుసారం చేస్తావా? ఎవరు చెప్పినాడు? వెంకటరామ్ చెప్పినాడు. లేదు సార్, నేనే చేసింది సార్. మళ్ళీ సర్లే పాస్పోర్ట్ ఇస్తాను ఉండాలి, స్పెషల్ రిపోర్ట్ రాసిమన్నా రాసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రం వస్తే సాయంత్రం చూడాలా లేట్ అయితే నేను బయటికి వెళ్తాను. అది జరిగింది. నా విషయంలో రిపోర్ట్ పెట్టాడు, అన్యాయంగా రిపోర్ట్ పెట్టాడు, అన్యాయంగా పెట్టినాడు. ఎందుకంటే నాకు చాలాసార్లు రిపోర్ట్ రిపోర్ట్ చేసుకుని చెప్పినాడంట. మళ్ళీ కూడా నేను విలేజ్లంతా గొడవలు చేస్తున్నానంట. ఈ విధంగా నాకు ఎస్పీ సార్ రిపోర్ట్ పెట్టాడు. దాని మీద నేను లీగల్ గా కూడా పోతున్నాను. ఈ విధంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా ఉంటే డైరెక్ట్ నాకు చెప్పాలా, రిపోర్ట్ చేయమని నాకు ఎవరి ద్వారా ఇంటిమేషన్ ఇస్తున్నా నాకు చెప్పాలి. ఇప్పుడు సార్ ఎవరి ద్వారా మీరు చెప్పినారు, నాకు రిపోర్ట్ చేయమని ఎవరి ద్వారా చెప్పినారు? ఏం పర్లేదు సార్, సస్పెండ్ చేయమని నేను వెళ్ళిపోతా. తెలియకున్నా నేను పెట్టిన రిపోర్ట్ మైనార్టీ వాళ్ళు ఎట్లా పెట్టాలి రిపోర్ట్? వస్తే ఫోన్ చేసి మళ్ళా తర్వాత నవ హోటల్ పంపించిన. నవ హోటల్ పంచాయతీ చేశారంటే పంచాయతీ ద్వారా చెప్పలా. వాడేవాడు రాకో, ఈడేవాడు రాకో, వాడేవాడు రాకో. సీసీ ఫుటేజ్ తీయలేదు సార్. మీరు మాట్లాడినంత ఏం సార్ అవలైతే ఇంకా ఏంటికి వచ్చిన యూనిఫామ్ వేసి వచ్చి నేను కూడా ఉద్యోగం నేను మరి అవన్నీ మాట్లాడుకోవాలి. చూపిస్తాం లీగల్ గా పోతున్నా అనుకున్నారేమో. అలా లీగల్ గా ప్రమోషన్ నేను కూడా కాల్చిన 3 లక్షల జీతం లేదు నాకు. ఎంత రెండు ఫోన్ చేస్తే చేయలేదు. మీరు ఫోన్ చేస్తే మైనార్టీ వాళ్ళు వస్తే మీరు మాట్లాడచ్చు. మేము మా కోసం ఎప్పుడు రాలే స్టేషన్ కో, పక్కన కోసం వచ్చింది, మేము ప్రజల కోసం వచ్చిండేది. ఇంతవరకు నా చరిత్ర తీసుకో, నా చరిత్ర తీసుకో. నేను మైనార్టీ వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చినారు. అది వయసు వాళ్ళే వస్తే ఏమన్నా ఎవరితో ఫోన్ చెప్తాను. ఎవరు భయపడేవాళ్ళు లేదు. విషయం ఏంటంటే కరెక్ట్ మాట మాట్లాడినా చరిత్రలో ఎప్పుడు నేను ఫోన్ లో చెప్పినా ఎవరితో ఫోన్ చేస్తా అంటాను. మైనార్టీ వాళ్ళు సార్ ఒక ఆడాయన విషయంలో ఏదో వీడియో సంథింగ్ అనంతపురం వస్తే మాట్లాడుతుంటే ప్రమోద్ అయితే ఫోన్ ఇస్తాను. ఫోన్ ఇస్తే ఏం రా ఎవరితో ఫోన్ చేస్తాను మాట్లాడి అది వైఎస్ఆర్ కాదా? మీ ఉద్దేశం ఏమంటే అది బయట ఆయన విషయంలో ఆయనకి అటు చేసి ఇచ్చేసి వారు చేసి ఇచ్చేసి ఆయన విషయంకే మేము అట్టే మీ ఉద్దేశం నేను ప్రజాపతి తీసుకుంటారాయన్ని ఎంతమంది ఈ సమయంలో ఏందరా నువ్వు ఫోన్ చేయించేది ఎవరితో అంతా అంటే ఆడబిడ్డ వచ్చిందట ముస్లిం మైనారిటీ ఏమన్నా నందాడికి ఎవరితో ఫోన్ చెప్తాను నువ్వు అంటాడు ఆయన ఫోన్ లో. విలువలు కాపాడుకోండి, వ్యాపారం ప్రజలు కాపాడండి. విలువైన వ్యక్తి ఫోన్ చేస్తాడు నాకు వాడెవడో నాకు మగమే తెలియదు అంటాడు ఈయన ఫోన్ లో.
అవునండి. ఇప్పుడు తెలుసుకో సార్ ఏనా ప్రమోద్ కుమార్ ఇప్పుడు తెలుసుకోండి.